ఒక జంతువు కన్నీళ్లతో పాము విషానికి విరుగుడు సృష్టించబోతున్నారు సైంటిస్టులు. ప్రస్తుతం గుర్రాలు, గొర్రెలు ఇట్లాంటి జంతువులకి పాము విషాన్ని కొంచెం కొంచెంగా ఎక్కించి వాటిలో ఉత్పత్తి అయ్యే యాంటీవీనంని తీసి రక్తానికి విరుగుడు కింద మనం వాడుతున్నాం. కానీ ఇదంతా చాలా లాంగ్ ప్రాసెస్, అట్లాగే జంతుహింస. కానీ ఈ కొత్తగా వచ్చే ప్రాసెస్లో మాత్రం జంతుహింస లేదు, అట్లనే చాలా షార్ట్ ప్రాసెస్. భారత్ అట్లాగే దుబాయ్ ఈ రెండు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఒక పరిశోధన చేస్తారు. ఆ పరిశోధనలో తేలింది ఏంటంటే ఒంటె కన్నీళ్లు 26 రకాల జాతుల పాముల విషానికి విరుగుడు కింద పనిచేస్తున్నాయట. దీనికోసం వాళ్ళు ఏం చేసిర్రంటే ఈ ఒంటెలకి స్కేలీ వైపర్ అనే చాలా అత్యంత విషకరమైన పాముకు చెందిన విషాన్ని తీసి దాన్ని ఒంటెకి చాలా తక్కువ మోతాదులో, అంటే ఎట్లాంటి ప్రభావం చూపించని మోతాదులో కొంచెంగా ఎక్కిస్తున్నారు. అట్లా కొన్ని రోజుల తరబడి ఒంటెకి ఆ విషాన్ని ఎక్కిస్తే ఆ తర్వాత ఒంటె గార్చినప్పుడు వచ్చే కన్నీళ్లలో ఒక చుక్క కన్నీళ్లతో 26 రకాల జాతుల పాముల విషాన్ని విరగ్గొట్టే సామర్థ్యం ఉంది ఆ కన్నీళ్ళకి. ఇట్లా ఈ పాముల విషాన్ని ఒంటెకి ఎక్కించినప్పుడు ఒంటెల బాడీల్లో నానోబాడీస్ అనే ప్రత్యేకమైన యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయి. అవి కన్నీళ్ల ద్వారా బయటకు వస్తున్నాయి. ఆ కన్నీళ్ళకి ఒక చుక్కకి 26 రకాల పాముల విషాన్ని విరగ్గొట్టే శక్తి ఉంది. అయితే ఈ ఆవిష్కరణ చాలా ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. అట్లనే ఎవరైనా ఒంటె కన్నీళ్లు తీసుకొని తాగినా, మీద పూసుకున్న పాము విషానికి విరుగుడవ్వదు. ప్రత్యేకంగా ఆ ఒంటె కన్నీళ్ళని సేకరించి ప్రయోగశాలలో ప్రాసెస్ చేసి సైంటిఫిక్ పద్ధతిలో ఔషధంగా మారిస్తేనే అది పనిచేస్తుంది. సో ఎవరైనా పాము గరిచిన వాళ్ళు పోయి ఒంటె కన్నీళ్ళు తాగి మేము బతికిపోతాం అని అనుకోకండి. ఈ పరిశోధన ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.